Hey guys, welcome back to our channel My Telugu Tech with new video. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనం ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అప్లికేషన్స్ SD కార్డులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం యాప్స్ బ్యాకప్ అండ్ రిస్టోర్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను మీకు చూపిస్తాను చూడండి, SD కార్డులో ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయేమోని. లోడింగ్ అవుతుంది కదా. నా దగ్గర ఎటువంటి అప్లికేషన్స్ కూడా లేవు. ఇదిగోండి ఎంటీ అని ఉంది, చూశారు కదా. ఇప్పుడు మనం బ్యాక్కి వచ్చేసి యాప్స్ బ్యాకప్ అనే అప్లికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ అన్నిటికి అలౌ ఇచ్చేసింది. అలౌ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్లో లోడింగ్ అవుతుంది కదా. లోడింగ్ అయిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ అనేవి వస్తాయి, చూసారు కదా. మీకు ఏ అప్లికేషన్ని SD కార్డులోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని క్లిక్ చేసి బ్యాకప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాకప్ అవుతుంది కదా. ఇదిగోండి బ్యాకప్ అవుతుంది. బ్యాకప్ అయిన తర్వాత ఆర్చివ్లోకి వచ్చి ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేసి రీస్టోర్ మీద క్లిక్ చేయండి. ఆ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి అలౌ ఇవ్వండి. అలౌ ఇచ్చిన తర్వాత బ్యాక్కి వచ్చి ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫైల్ మేనేజర్లోకి వచ్చి నేనైతే చూపిస్తాను మీకు. ఇదిగోండి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఫైల్ మేనేజర్లోకి వచ్చి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చూసారు కదా. ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి SD కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసాం యాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.